నీకు ఎట్లా ఉందమ్మా? కొంచెం తేలిగ్గా ఉందా? కొంచెం తేలిగ్గా ఉందయ్యా. నేను అప్పుడు నాకు క్యాన్సర్ అన్నారయ్యా. క్యాన్సర్ అన్నారా? క్యాన్సర్ అన్నారయ్యా. అసలే గ్యాస్ స్టవ్లు అనుకుంటా ఇంటి దగ్గరే మందులు ఆడుకుంటా 7 సంవత్సరాలు గడిచింది. 7 సంవత్సరాల నుంచి కూడా విజయవాడ మందులు వాడినాం. విజయవాడలో ఎవరు ఇవ్వలేదు మందులు. నీకు ఈ మందులు లేవమ్మా, నీకు నేను ఆపరేషన్ చేయదు కాదమ్మా, ఇది క్యాన్సర్ 2 గడ్డలు ఉన్నాయి అన్నారు. ఎక్కడ ఉన్నాయి అన్నారు? గడ్డలు ఇటు పక్క ఈ సైడ్ ఉన్నాయి అన్నారు. చూపించమ్మా అందరికి. ఈ కొడుకులో ఈ సైడ్ 2 గడ్డలు ఉన్నాయి అన్నారు విజయవాడ. అయినా గుణతల హాస్పిటల్లో కూడా మందులు ఆడారు 2 సంవత్సరాలు. అక్కడ కూడా ఏమీ మందులు ఇవ్వలేదు. 6 కీమోలు పెట్టారు. 6 కీమోలకి 4 కీమోలకి మాడిపోవాలంటే 6 కీమోలకి పెరిగిపోయినాయి. ఇంకా పెరిగిపోయింది. అసలు ఏమీ లేదమ్మా ఇక్కడ. ఇంకొక హాస్పిటల్కి వెళ్ళి టెస్టులు చేయించుకోమన్నారు. టెస్టులు చేయించుకోమంటే అక్కడ మందులు వాడి ఎక్కిసుకొచ్చి చర్చికి వెళ్ళానయ్యా. చర్చికి చర్చికి వెళ్ళానయ్యా. చర్చికి వెళ్ళిన తర్వాత 3 సంవత్సరాలు చర్చికి వెళ్ళా. చర్చికి వెళ్ళిన తర్వాత నాకు ఇక బాగా పొట్ట పెరిగిపోయింది. నొప్పులు, మంటలు, సురుకు పోట్లు బాగా ఎక్కువైపోతుంది. జ్వరం వచ్చినట్టు అయిపోతుంది. ఇదేంటి దేవుడా, నేను ఆ దేవుడిని మానుకొని ఈ దేవుళ్ళలోకి వచ్చాయా? ఈ దేవుళ్ళలోకి వస్తే ఇంకా నాకు పొట్ట పెరిగిపోతుంది. 6 కీమోలు పెడితే ఇంకా పెరిగిపోతున్నాయి అంటున్నారు. ఎక్కడికి వెళ్ళినా మందులు ఇవ్వట్లేదు. నాకు వైద్యం లేదు. ఏం చేయాలని అయ్యా? నేను మొన్న చేసిన తప్పు మా ఆయన గారు వచ్చి, నేను ఎక్కడ ఈ దేవుడిని మానుకొని మా దేవుళ్ళకి వెళ్ళు, నీకు అసలు తగ్గట్లేదు, నేను మొక్కిన దేవుడికి తీసుకెళ్ళి నీ గుండు కొట్టిస్తానే. గుండు కొట్టించాడయ్యా. అయ్యా నేను ఒకటి నువ్వు ఒకటి తీసుకెళ్ళాడయ్యా. అసలు నా పొట్ట పెరిగిపోతుంది. హైదరాబాద్ మందులు వాడుతున్నా బాక్స్ 20,000, 5 లక్షలు ఖర్చు పెట్టు. అసలుకి ఏది తగ్గలేదు. ఇక అయితే అయింది, చచ్చిపోతే బతుకుతా ఎట్టయితే అని ఆయన మాట ఎక్కడ తీసేసానని నేను చేసిన తప్పు ఒక్కటే. సాగు బతుకులతో ఉన్న పొట్ట బాగా పెరిగిపోయింది. 3 రోజులలో నా పొట్ట తగ్గిపోయింది అమ్మ ఇక్కడికి వచ్చిన తర్వాత. అయితే నేను నమ్ముకొని సరేలేని ఇక్కడికి వచ్చిన తర్వాత అయ్యగారు చెప్పారు, బుజ్జి తీసుకొచ్చింది మా బుజ్జి పిన్ని, టీవీలోకి ఇచ్చారు. మాకు టీవీ లేదు. చిన్నపిల్లలు బడికి వెళ్తున్నారు. ఈ టీవీని గురించి టీవీ తీసి పారేసి మా బుజ్జి మా అక్క కూతురు ఏమందో, పిన్ని నిన్ను నేను తీసుకెళ్తా, టీవీలకి ఇచ్చారు, ఫోన్లకి ఇచ్చారు, నిన్ను నేను తీసుకెళ్తా అమ్మనే, నువ్వు అత్తవా రావని సొతపోరిందమ్మ. నా కూతురు సొతపోరి, నా భర్త ఏమైపోతారు, నా పిల్లలు ఏమైపోతారు, నా కూతురు అక్క కూతురు ఏమైపోతారని నేను ఏడుతుంటే మా అక్క కూతురు తీసుకొచ్చిందమ్మ నన్ను. అయ్యగారు చెప్పారు, అమ్మ మీరు మందులు వేసుకోవద్దు, మీకు నేనున్నానమ్మా, మీకు దేవుడు ఉండమ్మంటే నేను దేవుడిని నమ్ముకున్నాను. ఏమన్నా చేయని ఆ రోజు ఈ మందిరంలో అడుగు పెట్టాను. మా 15 రోజులు అవుతుంది. నా చురుకు పోట్లు ఎక్కడ పోయినాయి, నా నొప్పులు ఎక్కడ పోయింది, నేను అసలు ముందు పిల్లలు వేసుకోలేదు. కొడుకులు అంట ఒకటే చులుకు పోట్లు అంటే గడ్డలు తయారైపోయి పాకంకి వచ్చి పగిలిపోతే చచ్చిపోద్దా అన్న పైన కూడా ఖాళీ అయిపోయిందయ్యా. ఎక్కడికి దిగి వచ్చేసింది, కింద దిగినాయి కదా. దిగి వచ్చేసి 3 రోజుల క్రితం ఈ స్థలానికి వచ్చారు. మొన్న మధ్యలో వారమే రాలేదు. అదే ఒక్క రోజు కూడా నాకు ఫోన్ చేయలేదు. నాకు ఇట్లా ఉంది అట్లా ఉంది అంటే దేవుడు ఎంత గొప్ప కార్యం చేశాడు. వీళ్ళ భర్తకు ఇప్పుడు పంతం ఏంటంటే, నువ్వు ఆ దేవుడి దగ్గరికి వెళ్ళి మన దేవుడిని వదిలి, నేను మన దేవుడి దగ్గర గుండు కొట్టిస్తాను. నీ తగ్గినట్టు ఎందుకు తగ్గుతాయండి గుండు కొట్టిస్తే? అక్కడ ఎవరు ఉన్నారండి గుండు కొట్టిస్తే తగ్గించుకోవటానికి? అసలు ఇంత పెద్ద కడుపు అండి, బాగా వచ్చింది. ఇంత ఎక్కడ ఉంది కదమ్మా అప్పుడే కడుపు, అది అక్కడికున్న కడుపులు. అట్లాగే చాలా మంది వస్తున్నారు, ఇక్కడ తగ్గిపోతున్నాయి, మొత్తం ఇలా లోపలికి వెళ్ళిపోతున్నాయి, లక్షలు ఖర్చు అవుతున్నాయి, తగ్గట్లే. ఆ డాక్టర్లు ఏం చెప్పి 1,50,000 2 లక్షలు వెళ్ళినప్పుడల్లా, కానీ తగ్గట్లే. ఇక్కడికి వస్తే ప్రార్థన చేయగానే మెత్తబడి అన్నం తినగలిగి నిద్రపోగలిగి బాగున్నారు. నేను అందుకే క్లారిటీ ఇస్తాను ఎవరికైనా, మీరు అదని ఇదని ఆలయాల మాటలు చెప్పి మీరు టాబ్లెట్లు వేసుకునేది ఇక్కడికి రావద్దు. ఇక్కడ మీరు ఏదైనా ఇచ్చినా మేము తీసుకోము. అంత నమ్మకం ఉంటేనే రండి, స్వస్థత పొందండి అంటాం. ఎంతో సంతోషమైన మాట చెప్పారు. అమ్మ మీ పేరేంటి? భారతీయ. ఏ ఊరమ్మ మీది? మాది నరసింహరావుపాలెం అండి. ఎక్కడది? ఏ జిల్లా? చనుబండ దగ్గర అండి. అమ్మని చూసినప్పుడు ఏమనిపించేదిరా నీకు? నాకు మా అమ్మ బతకదని అనిపించిందండి. అసలు బతకదనిపించేదా? ఏంటి అసలు ఏంటనేవాళ్ళు డాక్టర్ గారు? ఏమనేవాళ్ళు? ఈ క్యాన్సర్ ఏది చేయని తీసుకెళ్ళిపోతున్నారండి. ఇది కళ్ళకి కనపడుతుంది. క్యాన్సర్ అంటే ఇది కళ్ళకి కనపడుతుంది. వీళ్ళకి ఏమనిపిస్తుంది అంటే, ఆ కడుపు ఉబ్బిపోతుంటే ఇంకా ఏమనిపించేది నీకు అసలు?
మాకు ఇక మందులు ఎవరు ఇక ఆశలో వదులుకోవటమే అని అన్నారండి మా నాన్న. 3 వారాలు అంటే ఒక్క మందు కూడా వేసుకోవట్లేదమ్మా ఇప్పుడు నువ్వు? 15 రోజులు అయిందయ్యా అసలు మా టాబ్లెట్ అంటే వేసుకోవట్లేదు. రోజు 12 టాబ్లెట్లు వేసుకున్నదండి. రోజు 12? రోజు 12 హైదరాబాద్ మందులు ఇక్కడే వాడేది. ఆయుర్వేదం ముందయ్యా. నువ్వు అన్నావు నాతో, అయ్యా మందులకు వచ్చినప్పుడు అలా వస్తానన్నావుగా. అన్నాను. నేనేమన్నా ఎందుకమ్మా ముందు అంటే మీరు వేసుకోవద్దు, అసలు ఆ మందులు వాడొద్దు అన్నారు. ఈవిడ అంటుంది హైదరాబాద్కి వెళ్ళా వచ్చినప్పుడు అలా మందులు తెచ్చుకుంటూ వస్తాండ. ఇక అలాంటప్పుడు నాకు ఇక్కడ కానికిచ్చి ప్రార్థన చేసుకుంటాం. ఇక్కడికి రావద్దు మీరు, టాబ్లెట్లని ఏది వేసుకోవద్దు అన్నారు. ఇప్పుడు ఆమె మనిషి ఆగిపోయింది. ఈరోజు హ్యాపీగా ఉన్నారు వాళ్ళు. ఎంత కూతురు అంట. ఎంతమంది పిల్లలు మీరు? పాప బాబు అండి. మీరా? నాకు ఒక కొడుకు ఒక కూతురండి. మళ్ళీ అంతేనా? దేవుని స్తోత్రం. ఇప్పుడు అమ్మని చూస్తే ధైర్యం వస్తుందా ఏమన్నా? ధైర్యంగా ఉంది. మీరు వెళ్తారా చర్చికి? వెళ్ళండి. ఇప్పుడు ఇది చూస్తున్నాగా నీకేమనిపిస్తుంది? నాకు ఏమీ అనిపించలేదండి, రావాలనిపిస్తుంది. అంటే ఇక్కడ ఈ అద్భుతాలు చూస్తున్నావు కదా, ఎట్లా ఎప్పుడన్నా చిన్నప్పటి నుంచి ఇప్పుడు వరకు ఎప్పుడైనా చూసావా? అందుకనే చూసింది కాబట్టి మా అమ్మకు కొంచెం నయం అనిపించిందని వచ్చిందండి. వచ్చావే? లేకుంటే అసలు రావు. ఏమనిపిస్తుంది రావాలంటే చర్చికి రండి అంటే? ఎవరైనా చెప్పారా? ఎవరూ చెప్పలేదండి. యేసు ప్రభు నమ్ముకో లేదంటే చర్చికి రాని అన్నారు ఎప్పుడన్నా ఎవరన్నా? అనలేదండి. ఇప్పుడు మా అక్క చెప్పిన తర్వాతే వచ్చి మేము అందరం. ఓకే, చప్పలు కొట్టండి గట్టిగా.